Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithe unnayo chuddam. Poshan Ma Utsavams held at Anganwadi centers across state. So governance policies lo evaithe kotta initiatives vastunayo, you have to go through that. So yeah, we'll see what is this article about. Poshan Ma Utsavams ane jarigindanta Anganwadi center lo. So what is it about? Poshan అంటే క్లియర్గా మనకు తెలిసింది ఏంటి, పోషణ్ అభియాన్లో న్యూట్రిషన్ రిలేటెడ్ స్కీమ్ ఇది. సో ఈ పోషణ్ మహోత్సవమ్స్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనమాట. లైక్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్, సో ఫర్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. Okay, so the importance of nutritious diet has been explained to pregnant and lactating women. So ikkada portion ma annaru kabatti, so amma kosam kabatti, so it is clearly mentioning about, and their focus is on pregnant and lactating women at about 55,600 centers as part of the celebration, says officials. So anni centers lo veellu ee particular celebrations anedi chestunnaru. Okay, right. Officials of the Women Development and Child Welfare, so our officials em chepparante, they were celebrating this particular Poshan Ma Utsavams in Anganwadi centers across the state. So what is this particular Poshan Ma, what is its aim? It aimed at enlightening mothers on the importance of taking nutritious diet, and was being celebrated in about 55,600 Anganwadi centers, and who said it is the WD and CW, so Women Development and Child Welfare. So I already told you this Poshan Abhiyan or whatever it is mainly focusing on women and children. So right now this Poshan Ma scheme is directly related to women, especially lactating and pregnant women. Okay, right. So during Poshan Ma, dietitians and doctors will explain to pregnant women and lactating women the need to take healthy diet. So వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఒక న్యూట్రిషియస్ డైట్ అంటే ఏంటి, వాట్ షుడ్ యాక్చువల్లీ ఇట్ ఇన్వాల్వ్స్. సో ఒక డైలీ బేసిస్లో మీరు కన్జ్యూమ్ చేసే ఒక ఫుడ్లో ఏ డైట్, ఏ ఒక్క నామ్స్, ఏ ఒక్క ఫుడ్ ఐటమ్స్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. వీక్లీలో ఏ ఫుడ్ ఇన్వాల్వ్ చేసుకోవాలి, మంత్లో మొత్తానికి ఏ ఫుడ్ తీసుకోవాలి అన్న దాని గురించి అవేర్నెస్ ఇస్తారు. అండ్ వై ఇట్ షుడ్ బి టేకెన్ అన్న దాని గురించి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గుడ్ ఇన్స్ట్రుమెంట్స్ to make these people be nutritionally healthy. Okay, because India law one of the silent diseases is your malnutrition. Okay, fine. Next, teachers, students of Andhra Pradesh fear losing local quota in education institutions after May 2024. So what is this article about? So మనకి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్ అయిన తెలిసిందే కదా. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ జరిగినప్పుడు మన ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో బిఫోర్ 2014 ఏవైతే ఉన్నాయో అవి 2024 వరకు కంటిన్యూ అవుతాయి ఫర్ ద స్పాన్ ఆఫ్ 10 years. ఈవెన్ ద క్యాపిటల్ సిటీ ఫర్ ద నెక్స్ట్ 10 years హైదరాబాదే ఉంటుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. సో దట్ వాస్ ద థింగ్ విచ్ హస్ హ్యాపెండ్ త్రూ దిస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎక్స్క్యూజ్ మీ త్రూ దిస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. So this act is going to come to an end by May 2024. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది అంటే, సో బిఫోర్ బైఫికేషన్ ఎలా ఉంది అంటే, ఐల్ టెల్ యూ ది యూనివర్సిటీస్, ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఐల్ టెల్ యూ హౌ ద యూనివర్సిటీస్ వేర్ ఫస్ట్ బైఫికేటెడ్, ఐ మీన్ హౌ దే వర్ బీన్ డీలినియేటెడ్. తెలంగాణ మొత్తాన్ని ఏవైతే ఉన్నాయో దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ అన్నారు. సో ఆ రీజియన్లో ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దానికి ఒక రిజర్వేషన్, లోకల్ రిజర్వేషన్కి అప్లికబుల్. ఇన్ ద సేమ్ వే ద డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు ప్రకాశం, సో ఈ నార్త్ ఆంధ్ర ఏదైతుందో ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు మొత్తము ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్గా డివైడ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద రాయలసీమ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ వర్ ట్యాగ్డ్ అండర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. సో రాయలసీమ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా తిరుపతిలో, ఆ యూనివర్సిటీ కిందకి ట్యాగ్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ what happens right now is that the local people will have an edge to go into that particular college easily, that particular university easily. Now ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే 2024కి ఎండ్ అవుతుందో ఈ యొక్క కోటా ఏదైతే రిజర్వేషన్ ఉందో అది
రివోక్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ బీ నాట్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ May 2024. సో అప్పుడు లోకల్స్కి ఒక బెనిఫిట్ ఏంటి? సో రైట్ నౌ ద లోకల్స్ ఆర్ గెటింగ్ ఫియర్డ్ అబౌట్ ఇట్ అన్నది ఆర్టికల్. సో ఆర్టికల్ 371D of Indian Constitution, which offers constitutional protection and guarantees the allocation of 85% of the seats in education institutions to the locals, may not come to the rescue as the validity of AP Reorganization Act ceases after 10-year period in May 2024. సో క్లియర్ కట్గా ఆర్టికల్ 371D ఏదైతే బ్యాకప్ ఇస్తుందో ఈ లోకల్ కాలేజ్లో 85% రిజర్వేషన్ లోకల్ పీపుల్కే ఉండేటట్టు రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీజ్డ్ బై May 2024. So how far the government is going to back up and how the locals are being assured of getting into that particular university easily with the criteria of local reservation another point. So that is entirely mentioned in this particular article. So మొత్తం ఆర్టికల్ ఒక జిస్ట్ అది. సో వీ నీడ్ టు వెయిట్ ఏమవుతుంది ఫర్దర్గా, హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ ఫర్ దిస్ అన్నది మనకు తెలుసుకోవాలి. సో వెన్ ద డెసిషన్ కమ్స్ వీ కెన్ ఫర్దర్ కంటిన్యూ దట్ పర్టికులర్ ఆర్టికల్. రైట్, నెక్స్ట్ maritime projects worth 5.60 lakhs crore taken up by center, says union minister. So let's see this particular article. So union minister for ports, shipping and waterways Sarbananda Sonowal, so ఈయన వచ్చి యూనియన్ మినిస్టర్ అన్నమాట సెంట్రల్ లెవెల్లో. వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఈ మ్యారిటైమ్ ప్లేసెస్లో సాగర్మాల, సో మనకు రోడ్వేస్ ఇవన్నీ భారత్మాల సాగర్మాల ఇవన్నీ చూసుకుని ఉంటారు కదా. రైట్ నౌ రిగార్డింగ్ ది స్పోర్ట్స్ అండ్ షిప్పింగ్, సాగర్మాల ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అ ఇంటిగ్రేటింగ్ స్కీమ్ అని చెప్పొచ్చు, ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టువర్డ్స్ ద స్టేట్స్. సో ఈ మ్యారిటైమ్ ఏరియా అంటే మన పెనిన్సులర్ ఇండియాలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో ఒక్క ప్రాజెక్ట్స్ని డిఫరెంట్ మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్ని చేయడానికి వీళ్ళు అలొకేట్ చేసుకున్న ఫండ్ 5.6 lakh crore. ఇందులో ఆంధ్రాకు కూడా మ్యారిటైమే కదా, సో ఆంధ్రాకు కూడా మనకి బార్డర్ విత్ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా. సో ఈ బార్డర్లో ఎస్పెషలీ వీ హ్యావ్ అ పోర్ట్ సిటీ విచ్ ఇస్ విశాఖపట్నం. సో ఈ ప్లేసెస్లో డెవలప్ చేయబడే ప్రాజెక్ట్స్ యొక్క వర్త్ ఎంత అని చెప్పి మెన్షన్ చేశారు. సో హీ కేమ్ టు విశాఖపట్నం అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ దట్. సో హీ సెడ్ దట్ ఆఫ్ దీస్ 5.6 lakh crore, almost like it accounts 1.23 lakh crore budget only for Andhra Pradesh. ఆ maritime projects కోసం మన ఆంధ్రాకి allocate అయిన fund 1.23 lakh crore, in which 113 projects worth will be taken place. So 113 projects which is worth of 1.23 lakh crore will be happening in our Andhra Pradesh, right? 36 projects worth 32 crore have already been completed. So far ఆయన చెప్పడం ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ప్రోగ్రామ్లో 32 crores అన్న ప్రాజెక్ట్, 32 crores 36 ప్రాజెక్ట్స్ అనమాట, అంతవరకు ఆల్రెడీ అయిపోయింది అని చెప్పారు. సో ఫార్ వీఆర్ అలొకేటెడ్ విత్ దిస్ 1.23 lakh crore. Right. So దీనికి what he has mentioned is that he has inaugurated 4 major projects in Visakhapatnam Port Authority, VPA అంటారండి. So as of now he visited to Visakhapatnam, who the Union Minister of Ports, Shipping and Waterways, ఆయన Mr. Sonowal visit చేసి he has mentioned that he has inaugurated 4 major ports, and he also mentioned that we are focusing our efforts on port connectivity, coastal community development and shipping as per the suggestions of Maritime Board. సో వాళ్ళకు ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ప్రకారము ఏ ఏరియాస్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ కావాలి, ఏ ఏరియాస్లో మనం ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకోవచ్చు, ఆ స్కోప్ బేస్డ్ మేము కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్నాం అండ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ Sagarmala. See, the union government has taken up 802 Sagarmala projects across the country. So total projects overall the country అంటే ఏం లేదు, పెనిన్సులర్ ప్లేసే. పెనిన్సులర్లో మనకు బార్డరింగ్ ఎక్కడైతే వాటర్ బార్డర్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ స్టేట్స్ అన్నిట్లోనూ ఇంచుమించు 802 Sagarmala ప్రాజెక్ట్స్, అందులో 113 వచ్చి మన స్టేట్ విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 1.23 lakh crore. దిస్ ఇస్ అప్డేట్. ఓకే, దట్ ఈస్ వాట్ హీ హాజ్ మెన్షన్. ఇది పొల్యూషన్ ఫ్రీ సిటీగా విశాఖపట్నం చేస్తామని కూడా చెప్పారు. దట్స్ ఇట్. సో విల్ గో విత్ సమ్ అదర్ ఆర్టికల్. రైట్. సో ఏన్షియంట్ రామానుజ ష్రైన్ రాక్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. సో కడప డిస్ట్రిక్ట్లో ఈ వెల్పుచర్ల విలేజ్లో ముద్దనూరు మండల్లో
కడపలో వెల్పుచర్ల విలేజ్లో ముద్దనూరు మండల్లో ఏం కనుక్కున్నారు అంటే ఇన్స్క్రిప్షన్ ఒకటి కనుక్కున్నారు, స్టోన్ ఇన్స్క్రిప్షన్, రాక్ ఇన్స్క్రిప్షన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ ఆల్సో ఫౌండ్ దిస్ పర్టికులర్ స్టాచ్యూ ఆఫ్ రామానుజాచార్య. సో రామానుజాచార్య ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఫిలాసఫర్ ఆఫ్ విశిష్ట అద్వైత. సో ఆయనది ఎప్పటిది డేటింగ్ బ్యాక్, ఎప్పటి కాలం అంటే 1545 CE. సో ఆ కాలం నాటి యొక్క స్కల్ప్చర్, స్టోన్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఆయన యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ రెండు అన్వేల్ చేశారనమాట అక్కడ. సో ఇట్ హ్యాస్ గాట్ అవుట్, రైట్, ఫైన్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. ఆల్సో ఎ ష్రైన్ ఫర్ ద సైంట్ శ్రీ రామానుజ. సో ఆ ఒక ష్రైన్ కనపడింది, బొమ్మ, దేవుడు బొమ్మలాగా. సో ఈయన ఒక ష్రైన్ రామానుజ హ్యాస్ బీన్ ఫౌండ్ అండ్ హీ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఫిలాసఫర్ ఆఫ్ విశిష్ట అద్వైత. సో ఆ ఫిలాసఫీని ఆయన ప్రమోట్ చేసిన వాళ్ళలో ఆయన మేజర్ అనమాట. సో ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ విలేజ్, ద స్టోన్ హ్యావింగ్ లెటర్స్ ఎంగ్రేవ్డ్ ఇన్ తెలుగు. సో అండర్స్టాండ్ దిస్ ఈస్ డేటింగ్ బ్యాక్ టు 1545 CE and they have the language of Telugu then. రైట్, మెన్షనింగ్ ద డేట్ యాజ్ శాకా ఎరా. సో మనకి శాకా ఎరా కదా, అది కూడా ఉంటుంది. సో శాకా ఎరా 1468, విసువాసు వైశాఖసు 5 అప్పట్లో యూజ్ చేసే డేట్, ఆ డేట్ గురించి మెన్షన్ చేశారు. సో వాజ్ ఫౌండ్ లైయింగ్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్. ద స్టోన్ రికార్డ్స్ ది గిఫ్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్, బీటల్ లీవ్స్ అండ్ నట్స్ ఎక్సెట్రా. సో ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంట, ఫస్ట్ థింగ్ రైస్ ఇస్తారు. సో బియ్యం ఇవ్వడం కూడా గిఫ్టే, నట్స్ ఇవ్వడం గిఫ్టే, లేదు బీటల్ లీవ్స్. సో మనం తమలపాకు ఇవన్నీ తింటాం కదా, ఆ బీటల్ లీవ్స్ ఇవ్వడం కూడా గిఫ్టే. సో నేమ్లీ దట్ దే మెన్షన్ కలెక్టెడ్ ఫ్రమ్ 3 villages, నేమ్లీ వెల్పుచర్ల ఇన్ చంగలమర్రి సీమ అండ్ పట్లవారి ఉప్పలూరు, దెన్ వరదరాజుల దుద్యల ఇన్ గండికోట సీమ. సో గండికోట, యు నో దట్ కెనియన్స్, గుడ్ మార్నింగ్. సో కెనియన్స్, మన ఆంధ్రాలో కెనియన్స్ ఉన్నాయి కదా, ఆ గండికోట ప్లేస్లో ఇవన్నీ దొరికాయి. సో ఇన్ డిఫరెంట్ ప్లేస్, దిస్ పర్టికులర్ ప్లేస్ విచ్ ఇస్ వరదరాజు దుద్యల ఇన్ గండికోట సీమ హ్యాస్ ఆల్సో బీన్ ఫౌండ్. ఇవన్నీ కనుగొన్నారన్నమాట. ద గిఫ్ట్ వాస్ ప్రెజెంటెడ్ టు గాడెస్ అనకల పరమేశ్వరి of Velpucharla towards burning a perpetual lamp and conducting Parvati Mahotsavams. So basically ఇది ఏంటి అంటే ఆ స్టోన్ స్కల్ప్చర్ లో దేవుడికి ఇచ్చే ఆఫరింగ్స్ లాగా కూడా మెన్షన్ చేశారంట. So that was thing that they have mentioned and was made in the presence of villagers assembled at Mukhamandapa of Durga Devi temple at Pushpagiri. So ఈ డీటెయిల్స్ పక్కన పెడితే this has been dated back to 1545 CE and 2 things has been unveiled. So first one is your stone inscription which had mentioned about the goddess Durga and also about the gifts that they offer, and apart from that there was also one particular statue or shrine of Saint Ramanujacharya who is an exponent philosopher of this Vishishta Advaita. This is what about this article. We'll go with the next. Assam government forms panel to draft anti-polygamy law. సో బేసిక్గా అస్సాము ఈ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్న కల్చర్స్ ఎలా ఉంటాయంటే ఎస్పెషలీ ఇన్ అస్సాం త్రూ కల్చర్ దే హ్యావ్ దిస్ పోలిగమీ, అంటే డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ వైఫ్స్ ఉండడం అనమాట. ఓకే, ఫర్ సేమ్ హస్బెండ్ దే హ్యావ్ మల్టిపుల్ వైఫ్స్. ఈ యొక్క పాలసీ ఆఫ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా లా అన్నది తీసుకొస్తున్నారు అస్సాం వాళ్ళు. Right. So Assam government has constituted a 3-member panel to draft the proposed law and to end polygamy in the state. Chief Minister Himanta Biswa Sharma has said. So he has mentioned that we will be drafting a particular proposed law. So I draft chesaru about to end this particular polygamy in the state. ఇదే కాదు, వాళ్ళు ఇంకొక స్టెప్ కూడా తీసుకున్నారు. వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ ఈస్ దట్ టు ఎన్షూర్ దర్ ఇస్ జెండర్ ఈక్వాలిటీ అండ్ లెస్ బయాస్ టువర్డ్స్ విమెన్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్. ఈయనే చీఫ్ మినిస్టర్ ఏం చేశారు అంటే ఈవెన్ చైల్డ్ మ్యారేజెస్ బేసికలీ దట్ ఈస్ ప్రివలెంట్ ఇన్ దీస్ పర్టికులర్ కమ్యూనిటీస్ అనమాట, లైక్ యాక్సెప్టబుల్ థింగ్. అలా చైల్డ్ మ్యారేజ్ ఎవరు చేశారో మైనర్ని పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో హీ హాస్ డన్ సమ్ రిగరస్ యాక్షన్స్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ కల్చరల్ థ్రెట్స్ ఫేస్డ్ బై విమెన్. ఓకే, ఫైన్.
So the members of this particular community or the members of this committee or Advocate General, they just, so you don't need to know all these things. Sharma said that Assam government had earlier formed a committee headed by former Guwahati High Court judge to examine the legislative competence of the state legislature to enact anti-polygamy law. సో ఒక లా తీసుకొని వచ్చినప్పుడు ఎంతవరకు అది స్టేట్ లెజిస్లేచర్ అంబియన్స్లో ఉంది, లేదా సెంటర్ యొక్క పర్మిషన్ కావాలా, లేదంటే సెంటర్ దీని మీద యాక్ట్ తీసుకోగలదా అన్న దాని గురించి ఒక కమిటీ హైకోర్టులో ఫామ్ చేసి వాళ్ళు చెప్పిన తర్వాతనే హీ హెస్ స్టార్టెడ్ దిస్. Right. We first wanted to check if the state government has a right to ban polygamy. The committee chaired by Justice Pookan said that the government has the right. So, malli further ga question kaakunda undadaniki and also to make their doubts clear, they've approached the High Court to form a committee and examine if they have the particular rights to enact this polygamy, against polygamy. So, anti-polygamy law మేము చేయొచ్చా అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక హస్బెండ్ ఉంటే ఒక వైఫే ఉండాలి, ఏ నెంబర్ ఆఫ్ వైఫ్స్ అనేది ఉండకూడదు, మల్టిపుల్ వైఫ్స్ అనేది మేనేజ్ చేయకూడదు అన్న దాని మీద లా. Okay, so he said that the government has sought public view on proposed anti-polygamy law. Of the 149 individuals and organizations have responded, 146 supported the move and 3 opposed it. So ఎప్పుడైనా సరే ఒక లా బయటకు వచ్చినప్పుడు, లెట్స్ సే మన స్టేట్ గవర్నమెంట్లో కానీ మన సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఒక లా వచ్చినప్పుడు దాన్ని పబ్లిక్ రివ్యూకి పెడతారు. ఈవెన్ ద డేటా ప్రొటెక్షన్ లా విచ్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ పాస్డ్ ఇట్ ఇన్ పార్లమెంట్ వాజ్ బీన్ ఇన్ ఎక్స్పోజర్ టు పీపుల్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 3 months and more. సో ఒక ఏదైతే ఒక యాక్ట్ తీసుకొస్తున్నారో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ which needs the address of people, then definitely that will be exposed to people before drafting it. So ante draft chesi final stage ki elle mundu people ku open chestaru anamata, for open for their suggestions. Ala open chesinappudu 149 suggestions vachayante, in that 146 people supported the move whereas 3 opposed it. So definitely you can see that people are for this particular act, right? So that is what they have mentioned, right? We will go with the next one. So GDP centric view changing to human centric one. ఇది మోడీ గారి యొక్క ఇంటర్వ్యూ అండి, అవర్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్వ్యూ. ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ టు గో త్రూ దిస్ ఇంటర్వ్యూ లైవ్లీ. సో ఈ వీడియో ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ పర్టికులర్ వీడియో. You need to know what is his opinion on current India's stand in the international arena. So మన ఒక గవర్నమెంట్, మన ఒక కంట్రీ ఎలా ముందుకు వెళ్తుంది అన్నదానికి యూ నీడ్ టు నో ఎక్స్పర్ట్స్ టాక్స్, ఎస్పెషలీ ద వన్ హూ ఇస్ కాంపిటెంట్ ఎనఫ్. ఓకే, సో ద సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇందులో నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి, బట్ ఐ సిన్సియర్లీ రికమెండ్ యూ టు గో త్రూ దిస్. వై? బికాస్ యూ కెన్ అండర్స్టాండ్ ద కంట్రీస్ లెవెల్ హౌ ఇట్ ఈస్ రైట్ నౌ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ గ్రేటర్ ఇన్పుట్ ఫర్ యువర్ ఎస్సే. ఎస్సేకి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చండి పాయింట్స్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఫర్ UPSC, if you are writing for group 1, then these are like direct inputs for your answer. Okay, fine. So sabka vikas, sabka sath sabka vikas model has shown that the way in India can also be guiding principle for the welfare of the world. Just like a new order emerged from the Second World War, a new order is also taking shape post-COVID, and the country's efforts to address global energy and debt concerns as well as for greater inclusion of global south have been appreciated in G20 and beyond, PM says. So ఈ ఒక్క లైన్లో మన ఇండియా ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క ఐడియాలజీ ఏమున్నాయని చెప్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్. సో దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వసుదైవ కుటుంబకం విచ్ వీఆర్ ఎన్విజనింగ్. సో వీఆర్ టుగెదర్ అండ్ వీ వర్క్ టుగెదర్ ఫర్ ద డెవలప్మెంట్. ఈ యొక్క కాన్సెప్ట్ వరల్డ్ వైడ్లో కూడా బెస్ట్గా పోర్ట్రే అయింది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ అ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఫర్ ఓన్లీ ద కంట్రీ. సో మన కంట్రీ ఒకటే కాకుండా వరల్డ్లో కూడా వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ మనం ఇండల్జ్ చేస్తున్నాము అని చెప్పారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ హీ హెస్ ఆల్సో మెన్షన్డ్ దట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎలా అయితే మన వరల్డ్ ఏదైతే ఉన్నాయో 2 బ్లాకులుగా విడిపోయి మళ్ళీ థర్డ్ బ్లాక్గా మన కంట్రీను వేరే ఒక కంట్రీస్ NAMగా. సో ఇఫ్ యూ నో దిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇఫ్ యూ నో వరల్డ్ హిస్టరీ, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ద వరల్డ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 2 పోల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైపోలార్ వరల్డ్గా అయిపోయింది. ఒకటి వచ్చి వెస్టర్న్ పార్ట్ విచ్ ఈస్ USA, ఇవేవైతే ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఉన్నాయో, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యాడ్ USSR. అండ్ ఈ రెండింటికి జాయిన్ చేయని విధంగా, సో వన్ వాజ్ ద NATO అండ్ ద అదర్ వాజ్ ద వార్సా ప్యాక్ట్. ఈ రెండు
కాకుండా వీ వాంటెడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ అనుకుని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కింద ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ ఫార్మ్డ్ ఇంటూ థర్డ్ వరల్డ్. సో ఈ త్రీ డిఫరెంట్ పోల్స్ ఫార్మ్ అయ్యాయి అనమాట పోస్ట్ Second World War. First it was 2, then it has become 3, and right now it is multipolar world. Ante different people, different countries are given priority. They're given voices to speak. Same thing happening right now in G20. So mana country em cheptunnarante Prime Minister, he was mentioning that as of now during the Second World War, however how the country has been, how the world has been reorganized, in the same way post COVID the world again is being reorganized, and in this particular reorganizing, what is our country contribution again? So ila reorganizing jaragadam tho paati mana country oka focus ekkadundi, climate goals, global energy. So global energy and debt concerns. So economy wise stability kosam work chestunnam with other countries which are already downgrading. We are trying to help them. Example Sri Lanka, example other any other countries which we are giving benefits, I mean which we are giving them financial mobility or financial support from our end, especially Sri Lanka in this case. So yeah, global energy constraints, global energy kanda తీసుకుంటే మన కంట్రీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే మనకు టార్గెట్ ఉందో 9 years before మనం దాన్ని రీచ్ అయ్యాం. దట్ ఆల్సో హీ హాస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సో దట్ ఈస్ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు గో త్రూ దిస్ పర్టికులర్ వీడియో. యూ కెన్ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్, ఈవెన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఎంటైర్ వీడియో, only a gist. So he has mentioned here clearly that if you want full interview you can go with this particular link, but if you search in the internet you will definitely get YouTube కానీ ఎక్కడన్నా. బట్ యా, సో యాజ్ వెల్ యాజ్ ద గ్రేటర్ ఇంక్లూజన్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద కరెంట్ అఫైర్స్, ఐ హవ్ మెన్షన్ కంటిన్యూస్లీ దట్ ఇండియా ఈజ్ అగైన్ వాయిసింగ్ ఫర్ ఆఫ్రికా. సో ఆఫ్రికన్ కంట్రీస్ కూడా, ఆఫ్రికన్ యూనియన్కి కూడా ప్లేస్ చేయాలి, దే షుడ్ ఆల్సో బీ గివెన్ ద వాయిస్ అని చెప్పి కూడా ఫైట్ చేస్తున్నామని చెప్పాం, రైట్? సో దట్ ఈస్ వాట్ దే హవ్ మెన్షన్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ G20 అండ్ బియాండ్. సో పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్. ఈ సెప్టెంబర్ది మనం అయిపోయిందంటే ఢిల్లీ సమిట్లో, so we will be handing over our G20 to Brazil. Okay, so yeah, that is what he has mentioned. Just a second. In this I wanted to tell one thing. So next presidency of G20 would be for Brazil, and right now we have it. Delhi summit jarugutadi kada ee September lo. So by 7th or 8th you will be having the summit. Definitely we will be having that as a presidential summit. Apart from, after that you will be giving it for Brazil. Okay, fine. Ikkada why I told you to follow anadi cheptanu. See, he has mentioned that the genesis of G20 was at the end of last century. సో లాస్ట్ సెంచరీ ఏవైతే ఉందో 100 years బ్యాక్ సెంచరీలో ఆ ఎండ్ వచ్చినప్పటికీ G20 అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. సో ద మేజర్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ గాట్ టుగెదర్ విత్ ద విజన్ ఆఫ్ అ కలెక్టివ్ అండ్ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ టు ఎకనామిక్ క్రైసిస్. Its salience grew even more during the global economic crisis in the first decade of 21st century. So economic crisis ఎప్పుడు వచ్చినా సరే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఏవయ్యాయో అవి స్టేబుల్గా నిలిచాయి. they are already working on this stability of economy అని చెప్తున్నారు. So but when the pandemic struck, the world understood that in addition to the economic challenges there were also other important and immediate challenges impacting humanity. But this time the world has already taken note of India's human centric model of development. So ఆయన ఏం చెప్తున్నారు, పాండమిక్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో దట్ పర్టికులర్ టైమ్ ద వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ఎకానమీ. సో పెద్ద ఎకానమీస్ లాంటి USA కూడా పాండమిక్ ఫేస్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు షట్ డౌన్ ఎవ్రీథింగ్. సో ఇన్ దాట్ పర్టికులర్ టైమ్ ద వరల్డ్ హ్యాస్ లెర్న్డ్ ఫ్రమ్ ఇండియా హౌ టు బీ హ్యూమన్ సెంట్రిక్, హ్యుమానిటీ. ఈ యొక్క వెల్ఫేర్ మోటో ఏదైతే మన కంట్రీకి ఉందో ఆ దాని మీద ఫోకస్ చేయడం మన ఇండియా నుంచి నేర్చుకుంది అని చెప్తున్నారు. So yes, they have taken it as a note and చెప్పారు. So India's response to the pandemic through a clear and coordinated approach, direct assistance to the most vulnerable using technology, coming up with vaccines and running into the world's largest vaccine drive, sharing medicines and vaccines with nearly 150 countries, these were also noted and well appreciated. యాడ్ అయిపోయిందా మీ ఆన్సర్ రైటింగ్? ఎంత మంచి యాడ్ ఆన్ పాయింట్ ఇది. సి ఇండియా హ్యాస్ టర్న్ అవుట్ దట్ ఒక G20 అనే ఒక సమిట్ కావచ్చు, G7 ఒక కంట్రీ ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏ ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినా బేసిక్ మోటో వుడ్ బి దేర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ.
ఎకానమీ అనేది హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. బట్ వాట్ హీ హాజ్ మేడ్ ఇట్ రైట్ నౌ, ఎప్పుడైతే పాండమిక్ స్ట్రక్ అయిందో ద వరల్డ్ హ్యాస్ లుక్డ్ టువర్డ్స్ ఇండియా అండ్ అండర్స్టూడ్ అండ్ మేడ్ నోట్ ఆఫ్ హౌ ద హ్యూమానిటీ అండ్ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ షుడ్ బి దేర్. సో ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో దిస్ షుడ్ బి ప్లేయింగ్ క్రూషియల్ రోల్ అన్నది ఐడెంటిఫై చేశారని చెప్పారు. అండ్ సెకండ్లీ హి హాజ్ మెన్షన్డ్ దట్ it was India which supported, so manamu worst impact ayinappatiki we have also supported 150 countries to have their vaccines done and also medical supplies from our end. That is what he has mentioned, and it was well appreciated in the world arena. Many positive impacts are coming out of India's G20 presidency. The effort towards greater inclusion for global south, especially Africa, in global affairs have gained momentum. India's G20 presidency has also sowed the seeds of confidence in the countries of so-called third world. So ఈ గ్లోబల్ సౌత్ అని కావచ్చు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని కావచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వాట్ ఆర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఇలా ఏవైతే డివైడ్ అయినాయో ఈ కంట్రీస్ యొక్క ప్రియారిటీ అన్నది పెరిగింది. వీ హ్యావ్ బికేమ్ ద వాయిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీస్ అని చెప్పారు. ఆల్ దీస్ పాయింట్స్, ఎవ్రీ సింగిల్ లైన్ యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ టు యువర్ ఆన్సర్, especially for your essay. That is why I told you this is very important. Go through this particular video and make a note of it rather than following this. Okay, that is why I have given you a simple gist out of this. We'll go with the next article. So yeah, Aditya L1 healthy and in new orbit. So yesterday there was one comment that I mentioned wrong about the PSLV. So PSLV wrong cheppanandi. I mentioned 37 I guess, but that is 57. Let me go quickly to ISRO website and then we can move ahead. ఒక్కసారి ఆదిత్య L1 మిషన్ చూసేద్దాము, సో దట్ ఇట్ విల్ బి క్లియర్. సో ఇస్రో వెబ్సైట్కి వెళ్ళాను, హౌ యూ నీడ్ టు నావిగేట్ అన్నది చూపిస్తాను. ఇస్రో వెబ్సైట్, శాటిలైట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ శాటిలైట్స్ యూ కెన్ గో విత్ ద just a second. Activities lo mission accomplished ki ellandi. In this you can go with the spacecraft missions. ఇందులో చూడండి ఆదిత్య L1 ఉంది, చంద్రయాన్ 3 ఉంది. చంద్రయాన్ 3 గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆదిత్య L1 చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద లాంచ్ వెహికల్? ఇట్ ఈస్ PSLV C57. Okay, so it is a lunar orbit and application is planetary observation. So sun ni observation cheyadaniki ఏ ప్లేస్కి వెళ్తుంది అసలు ఆదిత్య L1 అని ఎందుకు పెట్టారు? బికాజ్ లగ్రాంజ్ పాయింట్ 1. సో ఆ ఒక్క ప్లేస్కి అది వెళ్ళడం కోసము, సో దట్ ఈస్ అన్ ఆర్బిట్ ప్లేస్, ఒక లొకేషన్ అండి. ఐ ఆల్సో షో దాట్. ఆ ప్లేస్కి వెళ్ళడం కోసమే ఈ యొక్క మిషన్ అండ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద అవుటర్ లేయర్స్ ఆఫ్ సన్. సో ఇది ఎర్త్ అనుకోండి, దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2, దిస్ ఈజ్ L2, L3, L4 అండ్ L5. మనం ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళాం? వెళ్ళబోతున్నాం L1 ప్లేస్కి వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆదిత్య L1 విచ్ ఈస్ లగ్రాంజ్ పాయింట్ 1. ఓకే, సో రైట్ నౌ ఎలా వెళ్తుంది? సో ఇండియా నుంచి దాన్ని మనము లిఫ్ట్ చేసాం కదా. సో ఇట్ విల్ రొటేట్ ఎలిప్టికల్లీ and then it will be finally 1.5 kilometers, 1.5 million kilometers travel చేసి ఈ యొక్క ఆర్బిట్లో వెళ్ళి L1 ప్లేస్లోకి అది ప్లేస్ అవుతుంది అనమాట. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ నియర్ టు 155 days టు గో ఇన్ టు దిస్ పర్టిక్యులర్ పొజిషన్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ మోర్ అబౌట్ ఇట్ యూ కెన్ గో త్రూ దిస్ అండ్ యూ ఆల్సో హ్యావ్ అ బుక్లెట్. సో ఈ బుక్లెట్ కావాలన్నా ఇలాంటి వాటిలో మీరు చూడొచ్చండి. సో యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ అబౌట్ ద ISRO itself have mentioned about the mission. So fun facts కావచ్చు, ఎందుకు మనం స్టడీ చేయాలనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ రిక్వైర్డ్. మన ఎగ్జామ్కి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు. ఏ ఒక్క లాంచ్ వెహికల్, వాట్ ఈస్ ఇట్స్ పర్పస్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, వాట్ ఇట్ హ్యాస్ అకంప్లిష్డ్, దట్స్ ఆల్. ఓకే, ఫైన్, విల్ సీ దిస్. సో ISTRAC which is in Bangalore is track.
injected the mission into earth-bound orbit, it will stay on such orbit for 16 days. Next move planned for tomorrow. So చెప్పాను కదా ఒక్కొక్క ప్లేస్కి ఆర్బిట్ను మూవ్ అవుతూ వస్తుందని చెప్పి దానికి ఇన్ని డేస్ పడుతుందంట. రైట్ నౌ ద నెక్స్ట్ మూవ్ విల్ బీ బై టుమారో. సో మాన్యువల్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది టు డిఫరెంట్ ఆర్బిట్ అని. So the Indian Space Research Organization on Sunday performed the first earthbound firing to raise the orbit of Aditya L1, India's first solar observatory mission, which was launched on Saturday. So ISRO telemetry tracking and command network work in Bengaluru performed the maneuver. So ఈ లిఫ్టింగ్ అప్ ఆఫ్ మాన్యువర్ ఏవైతే ఉంటుందో ఆ లిఫ్టింగ్ అప్ కమ్యూనికేషన్ ఏవైతే ఉంటుందో నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో దాని ఫుల్ సపోర్ట్ వచ్చి బెంగళూరు నుంచి వస్తుంది ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ISRAC, which is again a separate department in ISRO. So satellite was healthy and operating nominally. The ISRO posted on the X platform the new orbit attained was 245 kilometers by 22,459 kilometers. So the orbit okka idandi, so you don't need to know that much. Next వచ్చి ఎప్పుడు 3 AM కు ప్లేస్ చేశారు నెక్స్ట్ మూవ్. సో నెక్స్ట్ మాన్యువర్ అప్లిఫ్ట్ వచ్చి 3 AM కి, which you don't again require. You need to know just what is happening. As of now it is a success. వెళ్తుంది, వీళ్ళు అనుకున్న పాత్రలోనే వెళ్తుంది. రైట్. Centers Diksha e-education platform to offer AI help. So ఈ దీక్ష అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది స్టూడెంట్స్ విత్ AI too. సో AI ద్వారా ఇంటర్ఫేసింగ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో విల్ సీ సమ్ జస్ట్ అండ్ దెన్ విల్ మూవ్ హెడ్. ది నేషనల్ e-governance division of Ministry of Electronics and Technologies, which is MITI, our ministry, is set to integrate personalized adaptive learning into its existing digital infrastructure for knowledge sharing platform. So ఈ దీక్ష అనేది ఏంటండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఈ PAL అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. వాట్ ఈస్ దిస్ PAL? పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్. లెట్స్ సే ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ పర్టికులర్ కాన్సెప్ట్, I need more focus on that, then I have my own personalized approach for that. సో ఎట్లా ఉంటుందంటే ఆ ఒక్క స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఆ లెర్నింగ్ స్కిల్ అనేది మారుతుంది. టైమ్స్ ప్లేస్డ్ ఆన్ దట్ వుడ్ బి చేంజింగ్. సో విల్ సీ దిస్ మోర్. దీక్ష, విచ్ కమ్స్ అండర్ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ప్రొవైడ్స్ e-content for schools by an online portal and by a mobile application. It has embedded assistive technologies for learners with visual and hearing challenges. So this is not only for those who are actually like regular students kokate kaakunda, even for those who are having certain impaired like who are like I cannot say they are physically challenged, because they are differently abled persons. So differently abled persons ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్పింగ్ విధంగా వీళ్ళు ఆ ఒక దీక్ష పోర్టల్ అనేది డిజైన్ చేశారనమాట. హవెవర్ దీక్ష ఇస్ అ స్టాటిక్ కంటెంట్ రిపోజిటరీ. సో ఒక స్టాటిక్ కంటెంట్ అనమాట, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ చూపిస్తుంది. సో ఇట్ ఫీచర్స్ అబౌట్ దిస్ NCERT. సో NCERT బుక్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ హోస్ట్ 2.43 contributors by 11,624 acclamations by the way teaching of videos and explainers, practice questions and so on. Basic ga aa platform lo emuntundandi different faculties kani different teachers yokka perspective teaching avanni kuda andulo static subject already recorded videos untayi, right? So I wanted to show how, just a second. So yeah, we'll see here. Building this PAL is a massive exercise. Content from across subjects will have to be categorized and different chunks will have to be tagged. New content may also have been created. Tagging of content is important to create learning loops where, say, a student faces difficulty at a certain tag, then supportive material offering an explanation of the tag concept can be provided. Ante example cheptanu. Let's say నేను ఒక వీడియో చూస్తున్నా, same from this Diksha portal, I am a student there. So I've been watching a particular video. I did not understand a particular concept in that particular video. సో ఆ ట్యాగ్ ఒకటి ఏదైతే ఉంటుందో ట్యాగ్ మీద నేను క్లిక్ చేసినప్పుడు సపోర్టివ్ మెటీరియల్ కానీ సపోర్టివ్ వీడియోస్ ఏవైనా ఉంటాయో అవి పాపప్ అవుతాయి. సిమిలర్ టు దట్ ఆఫ్ యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్లో మనకు పైన ఒక ట్యాగ్స్ లాగా కనబడుతుంది కదా. సో యూ విల్ హ్యావ్ పర్టికులర్ ట్యాగ్డ్ వీడియో. సో సే గో ఆన్ టు ద ట్యాగ్ వీడియో, దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఆ వీడియో ట్రిగర్ అవుతుంది. లేదు, కింద ఉన్న ట్యాగ్స్, ఈవెన్ ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ టు హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్ మీద నొక్కినప్పుడు మీకు రిలేటివ్ కంటెంట్ వస్తుంది కదా. సేమ్ వేస్ దే ఆర్ ప్లానింగ్. దట్ ఈస్ వాట్ ది PAL that they are working upon. So that is entirely about this article. Rest all they have given more detail about it, which is actually not required. ఈ దీక్ష 2.0 గురించి చెప్తాను. Poll bound state Madhya Pradesh. What is this particular state doing? Is mulling over introducing PAL for students of class 6 and class 10 on its flagship state educational portal, which is CM Rise.
సో దానిలో ఈ యొక్క దీక్ష PAL వర్షన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో వాట్ ఈస్ దిస్ అబౌట్? అపార్ట్ ఫ్రమ్ PAL, MIT is also considering the introduction of voice commands in Diksha 2.0. Apart from AI enabled learning, just like ChatGPT, the student can access summaries of chapters by giving voice commands and so on. సో వీళ్ళు ఎంత ఇంటరాక్టివ్గా పోర్టల్ డిజైన్ చేస్తున్నారంటే రైట్ నౌ ద స్టూడెంట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ దే కెన్ ఫర్దర్ యాక్సెస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇఫ్ దే వాంట్ జిస్ట్ ఆఫ్ పర్టికులర్ నోట్స్, ఇది ఎంత యూస్ఫుల్ చూడండి. ఇఫ్ దిస్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ అపాన్ ఈవెన్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ విల్ అడాప్ట్ ఇట్. సో నాకు పర్టికులర్ మొత్తం లెసన్ చదివే టైం లేదు. సో ఐ లాస్ట్ దిస్ దీక్ష యాప్ దట్ ప్లీజ్ గివ్ మీ జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్. సో ఇట్ విల్ బి గివింగ్ మీ ఆ ఒక కమాండ్ ద్వారా దాన్ని చూసి నేను నేర్చుకునేస్తాను. దట్స్ ఇట్. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ దిస్ దీక్ష. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఎ మూమెంట్. ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 explanatory articles are there. అవి కొంచెం ఇంపార్టెంట్ అండి, విల్ సీ. And then after that we can wind up. Status of the Right to Information Act. So recent ga RTA Act lo vachina amendments enti, why right, already RTA మీద ఉన్న criticism ఏంటి అంటే this is already a weakening act అని, it has lost its power అని చెప్పి మాట్లాడతారు. అండ్ రీసెంట్లీ ద అమెండ్మెంట్స్ ఫర్దర్ diluted this article అని చెప్పి criticism. సో వాట్ ఈజ్ ఇట్ అబౌట్ అని వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ద అమెండ్మెంట్స్. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చెప్పినప్పుడు నేను చెప్పాను, బట్ ఐ విల్ రిపీట్ ఇన్ ఫైన్ జిస్ట్ అండ్ వీ కెన్ మూవ్ హెడ్. సో ఎస్, RTA's Act's implementation is dependent on subordinate rules made by union government and state governments. For instance, the simple matter of what payment method is a public authority can accept is left to state to decide. సో రైట్ నౌ పాజిటివ్ ఏం చెప్తున్నారంటే RTA యాక్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేశారు అంటే సబార్డినేట్ రూల్స్ ఏవైతే ఉంటాయి అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఒక RTA ఫైల్ చేయాలి. సో ఐఎమ్ ఫ్రమ్ అ పర్టికులర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక RTA నేను ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ రకంగా ఫైల్ చేయాలి, దాని యొక్క సబార్డినేట్ లాస్ ఎవరెవరు డిసైడ్ చేశారంటున్నారు? యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేశారు. అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అపాన్, నేను ఇప్పుడు RTA ఫైల్ చేసినప్పుడు ఇంత అని చెప్పి నామినల్ అమౌంట్ కట్టాలి కదా. సో ఫర్ ద పేమెంట్ ప్రొసీజర్ ఇట్ హాస్ లెఫ్ట్, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఎంతలా వీళ్ళు సబార్డినేట్గా రూల్స్ డివైడ్ చేసుకొని జ్యూరిస్డిక్షన్ డివైడ్ చేసుకున్నారంటే పేమెంట్ మెథడ్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద యాక్సెప్టబుల్ పేమెంట్స్ ఫర్ ఫైలింగ్ అప్ అన్ RTA విల్ బి డిసైడెడ్ బై స్టేట్ గవర్నమెంట్. సో అంత లెవెల్లో సబార్డినేట్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. సో అలోయింగ్ RTA అప్లికేషన్స్ టు బి ఫైల్డ్ ఆన్లైన్ లార్జ్లీ రిమూవ్స్ బ్యారియర్స్. సో ఇప్పుడు ఏమైంది, RTA కోసం ఒకప్పుడు నేను క్యూలో నిలబడేలాగా ఇప్పుడు నిలబడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు గో టు రెస్పెక్టివ్ అథారిటీ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ గివింగ్ మీ అన్ RTA form so that I can fill up it and then give it to him. What I can do, ఆన్లైన్లో RTA ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు నేను పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసి I can do it by my own. So yeah, filed online largely removes some barriers. Instead of obtaining uncommon financial instruments, citizen can simply file a request and pay online with UPI. So UPI related platforms ఏవైతే ఉన్నాయో, పేటిఎం కావచ్చు, లేదంటే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైతే యూపీఐతో లింక్ అయిందో ఆ వాటిలో నుంచి పేమెంట్ చేసేయచ్చు. సో however many states do not have an online RTA portal. That is a criticism. సో ఈ యొక్క RTA ఏదైతే ఉందో అది కూడా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ కాలేదు, బికాస్ మెనీ ఆఫ్ ద స్టేట్స్ స్టిల్ డోంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ RTA. Right. While activists have long warned about the weakening of RTA Act, most of the damage have seen is not merely from the changes in the text of the law, but from the ways the various institutions across different government APPSCs discharge their duties. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ వీకెనింగ్ గా ఉంది యాక్టివిస్ట్, అండ్ అగైన్ ఆ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో మళ్ళీ ఫర్దర్గా డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీస్ పరంగా ఇంకా డైల్యూట్ అయింది అని చెప్తున్నారు. ఎలా, నేను డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చెప్పినప్పుడు జస్ట్ సెకండ్, నాట్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఇట్ ఈస్ డేటా పర్సనల్ అండ్ డేటా ప్రొటెక్షన్. సో ఓన్లీ డేటా ప్రొటెక్షన్ కాదు, డేటా పర్సనల్ అండ్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 పాస్ అయింది కదా ఈ యొక్క మాన్సూన్ సెషన్లో. ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఏం చేశారు అంటే పర్సనల్గా ఏవైతే ఉన్నాయో, ఐ టెల్ యూ ఫ్రమ్ ఇట్ ప్రొహిబిట్స్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఈ యొక్క యాక్ట్ పాస్ అవ్వడం వల్ల ఏం చేశారు అంటే యాక్ట్ పాస్ అవ్వడం వల్ల RTAలో అమెండ్మెంట్స్ చేయాల్సి వచ్చింది.
ఏం అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది? ఇట్ ప్రొహిబిట్స్ ద పర్సనల్ డేటా డిస్క్లోజర్ ఆఫ్ సిటిజన్స్ బై ద గవర్నమెంట్ అన్లెస్ దెర్ ఇస్ అన్ ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ సో. సో ఏం చేశారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఇప్పుడు పొలిటీషియన్ కావచ్చు లేదా ఒక మంచి పర్సనాలిటీ కావచ్చు వాళ్ళ యొక్క డేటా డిస్క్లోజ్ చేయరనమాట బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ update until unless it is showcased as a public interest. However, the National Campaign for People's Right to Information argued that it would take social audits in ration distribution impossible to carry out. The social audits, a community member gets a list of rational beneficiaries through an RTA request and individually verifies the beneficiaries who got them to appear into the paper. So idu vachinda rada anna dani guరించి మాట్లాడుతున్నారు. We will talk about something which is related. There are also concerns that the powerful public officials would evade accountability by invoking the blanket ban of disclosing పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఒకప్పుడు ఏమైందంటే మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారా లేదా, వాట్ అబౌట్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ అని అడిగినప్పుడు ద స్టేట్ ఈజ్ ఆబ్లిగేటెడ్ ఆర్ ద సెంటర్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు గివ్ దట్ పర్టికులర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ ఎవరైతే ఈ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళు ఈ బ్లాంకెట్ బ్యాన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ యువర్ సాలరీ? ఇట్ ఈస్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. Why have you done that activity? It is my personal thing which I cannot be disclosing. So దీన్ని ఒక బ్లాంకెట్ గా ఒక ఇమ్యూన్ గా యూజ్ చేసుకుంటారు. సో ఇట్ ఇస్ ఫర్దర్ వీకనింగ్ దిస్ RTA అన్నది పాయింట్. సో ఈ మేజర్ ఆర్టికల్ ఇది మేజర్ పాయింట్ అండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ జస్ట్ గో త్రూ దట్, రెస్ట్ ఆల్ నథింగ్ మోర్ హ్యాస్ బీన్ మెన్షన్. సో apart from that we will see next article. What is the debate around one nation and one election? So రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చెప్పాను, లైక్ ఫర్ 3 days బ్యాక్ రామ్నాథ్ కోవింద్ గారు ఎవరైతే ఉన్నారో మన ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో హీ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ అ కమిటీ హెడ్. సో ఒక కమిటీ పెట్టి దానికి హెడ్గా ఇన్ని వేశారనమాట. దేని ఆ కమిటీ అంటే హౌ ఫార్ ఇండియా కెన్ అడాప్ట్ టు దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒక నేషన్ ఒక ఎలక్షన్ అంటే అర్థం ఏంటంటే, సో ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్ ద జిస్ట్, సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. స్టేట్ ఇప్పుడు లోక్సభలో ఎలక్షన్స్ ఏ టైం అయితే జరుగుతాయో అదే టైంలో స్టేట్ లెజిస్లేచర్స్ అన్నీ కూడా ఎలక్షన్స్ జరిగే విధంగా చేయడానికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అన్న దాని గురించి చెక్ చేయడానికి కోసమే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారన్నమాట. సో దిస్ ఇస్ ద గవర్నమెంట్ ప్యానల్ విచ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అపాన్ హౌ ఫార్ ఇట్ వుడ్ హెల్ప్ ఫర్ పీపుల్ టు ఆప్ట్ ఫర్ ద గవర్నమెంట్ టు ఆప్ట్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇక్కడ ఇష్యూస్ ఏవే వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎందుకు ఈ మూవ్ తీసుకోవాలనుకుంది, దీని క్రిటిసిజం ఏంటి, దీని ఇష్యూస్ ఏంటి, ఐ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో లోక్సభలో ఎప్పుడైతే సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతాయో ప్రతి ఒక్క స్టేట్లోనూ అదే టైంలో ఎలక్షన్స్ జరగాలి. సో ఐ టెల్ యూ ద కన్స్ట్రెంట్స్. సెంటర్ ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు సో డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఈచ్ స్టేట్లోనూ సో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది కదా, స్టేట్ లెజిస్లేచర్, ఇక్కడ పార్లమెంట్. సో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి, ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గర ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ఏ టైంలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇదే టైంలో కూడా ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరగాలి. నౌ దీనికి సెంటర్ ఎందుకు ఈ ఒక డెసిషన్కి వచ్చింది, వై దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అ ప్యానల్ అండ్ వర్క్అవుట్ ఆన్ దిస్ అని అంటే, దే హ్యావ్ షోకేస్ ద కాజ్ ఆఫ్ ఎకానమీ. సో ఎకానమీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ అని అన్నారు, అడ్మిన్ బర్డన్. ఈ 2 కాసెస్ మేజర్గా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఒక డెసిషన్ ఒక ఎలక్షన్ నేను కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎకానమీగా హ్యూజ్ బర్డన్ కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట అంటే ఎవ్రీ టైమ్ ద పర్టికులర్ గ్రూప్ హ్యాస్ టు బి ఫార్మ్డ్. దాని బదులు ఆల్ ఓవర్ ద కంట్రీ ఒకే ఒక్క ఎలక్షన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు ఇంటిగ్రేట్ అన్నది ఫస్ట్ పాయింట్. హౌ ఫార్ ఇట్ ఈస్ ఈజీ అన్నది కూడా వాళ్ళు చెక్ చేయాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ బర్డన్. సో ప్రతిసారి వీళ్ళు మళ్ళీ పీపుల్ని రీఆర్గనైజ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు పేపర్ వర్క్ చేసుకొని డిస్ప్లేస్ చేసుకొని, వై వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అట్ వన్ గో. సో ఆ తర్వాత నెక్స్ట్ 1 year వాళ్ళు ఫ్రీగా వండుకొని మిగిలిన వర్క్స్ చేసుకోవచ్చు కదా. సో ఫర్ ద నెక్స్ట్ 5 years యాక్చువల్లీ. సో ఎవ్రీ ఒక స్పాన్ తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్స్ అందరూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట ఎలక్షన్స్ కనెక్ట్ చేసే బదులు అట్వన్స్ అన్ని ఎలక్షన్స్ అయిపోతే దే కెన్ ఇంటిగ్రేట్ అండ్ దే కెన్ వర్క్ ఆన్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఐడియాలజీస్ కదా. సో ఇట్ వుడ్ నాట్ బి అన్ అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ టు హ్యాండిల్ బోత్ అన్న దాని మీద ఈ యొక్క ప్యానల్ని కన్స్టిట్యూట్ చేసి రామ్నాథ్ కోవింద్ గారిని చైర్మన్గా చేయబడడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద పార్లమెంట్ హ్యాస్ డిసైడెడ్. వాళ్ళు ఇచ్చిన సంజాయిషి అది, దట్ ఈస్ వై వీఆర్ వర్కింగ్ ఫర్ దట్. దాని మీద క్రిటిసిజం చూద్దాం. క్రిటిసిజం ఏవైతే అపోజిషన్ ఏవైతే పార్టీస్ ఉన్నాయో డిఫరెంట్ స్టేట్స్లో
వాళ్ళు చెప్పింది ఏంటంటే దిస్ పర్టిక్యులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ONOE ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద కంట్రీస్ ఫెడరలిజం అని చెప్తున్నారు. ఫెడరలిజం పాలసీ ఆర్టికల్ 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. ఇప్పుడు ఇండియా యాజ్ అ హోల్ అని అంటున్నారు, వన్ నేషన్ వన్ పర్టికులర్ ఎలక్షన్ అంటున్నారు. దాని అర్థం ఏంటి? వేర్ ఈస్ దిస్ పర్టికులర్ ఫెడరలిజం గోన్? ఆర్ యూ ట్రైంగ్ టు మేక్ ఇట్ యూనిటరీ అన్నది పాయింట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఐడియాలజీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది మేజర్ క్రిటిసిజం దీని మీద, రైట్? సో you understood what is the criticism, you understood what is the ideology behind establishment of this particular panel, right? సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఒక ఇష్యూస్ ఏముంటాయి అన్నది కూడా చెప్పారు ఆర్టికల్లో. సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ ఆల్సో. ఇనీషియల్గా మన కంట్రీలో ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 1950, 1951 ఈ టైంలో ఎలక్షన్స్ సేమ్ లోక్సభలో ఎలా అయితే జరిగేదో స్టేట్ లెజిస్లేచర్లో కూడా అలానే జరిగేది. లైక్ ఫర్ 3 to 4 times అలా జరిగింది. తరువాత ఏదో ఒక స్టేట్లో ఈ ఒక స్టేట్ మెకానిజం కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రెసిడెన్షియల్ రూల్ రావడం, ఎమర్జెన్సీని అనౌన్స్ చేయడం, ఇలా జరగడం వల్ల ఏమైంది? ఆ పర్టికులర్ స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ రూల్ రావడము, స్టేట్ లెజిస్లేచర్ కొలాప్స్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి పోవడము ఇలా జరిగింది. సో వెన్ దిస్ హ్యాపెండ్ ఆబ్వియస్లీ లోక్సభలో జరిగే 5 ఏళ్ళ ఎలక్షన్ ఒకటి, 5 years once ఎలక్షన్, ఈ యొక్క ఎలక్షన్కి ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బికాస్ వీళ్ళు ఒక 2 years వర్క్ చేశారు, 3rd year గవర్నమెంట్ ఫెయిల్ అయింది, దెన్ అగైన్ దే విల్ గో ఫర్ సమ్ బై ఎలక్షన్ ఆర్ సంథింగ్. సో ఈ ఎలక్షన్స్ అనేది కంటిన్యూగా ఉండకపోవడం వల్ల ఇనీషియల్గా సేమ్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత డీవియేట్ అయిపోయాయి. నౌ హౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కాంటెంప్లేట్ దిస్? ఖచ్చితంగా ఏదో ఒక చోట గవర్నమెంట్ స్టేట్ మెషినరీ అనేది కొలాప్స్ అవ్వచ్చు, ఆ ఒక గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయి ఇంకో గవర్నమెంట్ రావచ్చు. దెన్ హౌ ఫార్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విల్ బి పాసిబుల్? ఇవి కన్స్ట్రెయింట్స్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఎంటైర్లీ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఐ విల్ గివ్ యూ అవుట్ యువర్ జస్ట్ అండ్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ ఎవ్రీథింగ్ దట్ దే హ్యావ్ గివెన్ హియర్ ఎక్సెప్ట్ ఫర్ ద ఇయర్స్. సో ఎప్పటి వరకు అలా జరిగాయి అది కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1950 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. అప్పుడే కదా మనకు ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా వచ్చారు. సో దట్ ఈస్ వాట్ ఇండియాస్ రిపబ్లిక్ డే వేర్ వీ హ్యావ్ చూజన్ అవర్ ప్రెసిడెంట్, రైట్? సో స్టేట్ అసెంబ్లీస్ వేర్ కాన్స్టిట్యూటెడ్ సైమల్టేనియస్లీ 1951, 1952 టైంకి స్టేట్ అసెంబ్లీస్ కూడా కాన్స్టిట్యూట్ అయిపోయాయి. 3 subsequent, సో తర్వాత వచ్చిన 3 subsequent లోక్సభ ఎలక్షన్స్ సింక్రోనస్గా జరిగాయి స్టేట్ లెజిస్లేషన్. But after 1967, the cycle was first broken in 1959. So 1959 lo idi break ayindi after the center invoked Article 356, which is a constitutional failure of constitutional machinery. Idi invoke chesi em chesaru of the constitution to dismiss the then Kerala government. Subsequently, due to defections and counter defections between parties, several legislative assemblies dissolved post 1960. So manamu పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ చూసినప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది ఈ 1950s నుంచి 60s 70s వరకు ఎంత ఇన్స్టెబిలిటీ ఉంది అని. ఫస్ట్ 3 ఎలక్షన్స్ తీసేస్తే, ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్స్ ఫ్రమ్ 1950 తీసేస్తే తర్వాత జరిగిన చాలా ఇన్స్టెబిలిటీస్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా అక్కడ కనబడుతుంది. సో రైట్ నౌ దానివల్ల ఈ డిఫెక్షన్స్, యాంటీ డిఫెక్షన్స్, గవర్నమెంట్ కొలాప్స్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల ఆ ఒక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ డేట్స్ అనేది జరగలేదు. Now how the government is going to contemplate that idea anadi, how it is going to complement or contradict this idea, ela din integrate chestundi anna dani meeda ee panel recruit chesaru. So we'll see how far that will be actually useful. So yes, that is about this particular article. You can go through that. So that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.